సంవత్సరం పాటు ఊరగాయ కారం రుచిగా ఉండాలి, ముక్క మెత్తపడకుండా మనకి కారం ఎప్పుడు ఒకేలాగా ఉండాలంటే నేను చెప్పిన విధంగా చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మెంతులు ఒక 100 గ్రాములు సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆవాలు 1/4 కేజీ తీసుకున్నానండి. ఆవాల్లో రాళ్ళు ఉంటాయి. తెచ్చుకున్న వెంటనే కడిగేసి శుభ్రంగా ఆ గాలి ఇచ్చి ఒక అర్ధగంట ఎండబెట్టి అప్పుడు ఆవాల్ని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయలు తెచ్చేసి శుభ్రంగా కోసి తొడయాలు కోసి గంట పాటు నీళ్ళల్లో ఉంచి ఒక అర్ధగంట కాయలను ఆరబెట్టుకొని తడి ఆరిన తర్వాత ఇలా ముక్కలు కోసుకోవాలండి. ముక్కల మీద సన్నటి పొర రేకు ఉంటుంది. ఆ రేకు తీసేసి కోసిన ముక్కల్ని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇక కారం, ఊరగాయ కారానికి కారం మంచి కాయలు ఎన్నుకొని వాటిని కారం పట్టించుకోవాలి. ఎల్లిపాయలు అయితే నేను 1.5 కేజీ తెచ్చుకున్నానండి. 1.5 కేజీ కూడా శుభ్రంగా రేకులు లేకుండా శుభ్రంగా చెరిగి పక్కన పెట్టేసుకున్నాను. మెంతులు ఆవాలు కూడా వేయించినాను కదా, ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. అలాగే మామిడి ముక్కలు కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేసి ఇక 2 గంటల తర్వాత ఎల్లిపాయలు ఇలా కచ్చా పచ్చా దంచుకుంటున్నానండి. అంటే మనకి ఎల్లిపాయలు కొన్ని కచ్చా పచ్చా నలగాలి, కొన్ని అస్సలు నలగకూడదు. ఇక కోసిన మామిడి ముక్కల్ని నేను ఒక గిన్నెతో కొలుచుకుంటున్నానండి. మీకు గిన్నెల కొలతల్లో కూడా తెలియటం కోసమని ఇలా గిన్నె కొలతలు కొలుస్తున్నాను. నాకైతే ఈ ముక్కలు 6 గిన్నెల ముక్కలు అయినాయండి. 6 గిన్నెల ముక్కలకి అంటే అసలు ఎప్పుడైనా 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం పోసుకోవాలండి. మీకు తెలియటం కోసమని అర్థమయ్యేలా ఇలా చెప్తున్నాను. 4 గిన్నెలకి 1 గిన్నె కారం అంటే నాకు 6 గిన్నెల ముక్కలు అయినాయి కాబట్టి గిన్నెన్నర కారం పోస్తున్నాను. అలాగే గిన్నె కారం పోస్తే 3/4 గిన్నె ఉప్పు పోయాలండి. ఇక ఉప్పు వేసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు, అలాగే 100 గ్రాముల మెంతిపిండి అండి, మెత్తగా చేసి పెట్టుకున్న మెంతిపిండి, అలాగే 1/4 కేజీ ఆవుపిండి. మీకు ఆవుపిండి కొద్దిగా ఎక్కువ వేసుకున్న కారం బాగుంటుంది. కాకపోతే నేనైతే వేడంటారని కొద్దిగా తగ్గించాను. ఇకపోతే పసుపు అండి. నేను పసుపు అయితే గిద్దె గ్లాసులు వేసుకుంటున్నానంటే మనం టీ తాగే గ్లాసు గిద్దె గ్లాసుతో గ్లాసులు వేస్తున్నాను. పసుపు ఎక్కువైతే మామిడి ముక్కలు నల్లబడతాయి కాబట్టి పసుపు కొంచెం చూసి వేసుకోవాలి. ఇక ఈ వేసి కారం, పసుపు, మెంతిపొడి ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి నూనె వేయాలండి. నూనె వేసి మనం ముందుగా కోసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసి ఆ ముక్కల్ని ఆ నూనెలో తడుపుకోవాలి. ఆ తడుపుకున్న ముక్కల్ని ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారంలో వేసేసుకొని జాడీని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలండి. ముందుగానే శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఉంచుకొని ఈ ముక్కలు కలిపే ముందుగా అడుగున జాడీలో కొద్దిగా నూనె వేసి ఈ ముక్కలు కలుపుకుంటూ ముక్కలతో పాటు కొద్ది కారం కలుపుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, జాడీని మీరు ఎప్పుడైనా శుభ్రంగా కడిగి అంటే ఈ సాయంత్రం ఊరగాయ కారం కలుపుకుంటాం అనుకుంటే ఉదయాన్నే జాడీని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఉంచుకోవాలి. కొద్దిగా తడి ఉన్నా కానీ మనకి కారం పాడైపోతుంది. అందువలన జాడీని శుభ్రంగా కడిగి తడి లేకుండా పెట్టుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న కారం లాస్ట్కి కొద్దిగా ఉంటుందండి, ముక్కలు లేకుండా కారం ఉంటుంది. ఆ కారాన్ని కూడా జాడీలో వేసేసి పైన కొద్దిగా నూనె వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇక నేనైతే ఒక 2 రేత్రులు అలానే ఉంచాను. ఒక 2 రేత్రుల తర్వాత మళ్ళీ ఆ జాడీలో కారాన్ని మనకి కారం కలుపుకునే విధంగా ఒక పెద్ద గిన్నెలో కారం గిన్నెలో వేసేసి మొదటిసారి కారం కలిపినప్పుడు నూనె చాలా తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు మనకి ఊరగాయ కారానికి నూనె ఎంతైతే సరిపోతుందో అలా సరిపోను నూనె వేసుకొని మళ్ళీ ఇదే జాడీలో వేసేసుకోవాలండి. అయితే నూనె మనకి సరిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు కలిపిన తర్వాత జాడీలో పెడతాం కదా, జాడీలో పెట్టిన ఒక 10 నిమిషాల తర్వాత మనకి నూనె అంతా పైకి తేలుతుంది. నూనె పైకి తేలితే మనకి కారానికి నూనె సరిపోయినట్టు, ముక్కలు అస్సలు కనపడకుండా నూనె పైకి తేలాలి. అప్పుడు మనకి నూనె సరిపోయినట్టు. ఇక ఇలా నూనె పైకి తేలితే మనకి ముక్కలు మంచిగా మెత్తబడుకోకుండా రుచి తప్పకుండా ఉంటాయి. ఇక జాడీకి మూత పెట్టేసి ఒక క్లాత్ ఏదన్నా కట్టేసుకుంటే కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.